ఒకప్పుడు ప్రత్యర్థులుగా కత్తులు దూసుకున్నారు. 3 దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు పోటీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ ఏకమవుతున్నారు. మరొకరిపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గంలో టీడీపీ కాంగ్రెస్ల పొత్తుతో పోటీ రసవత్తరంగా మారింది. నియోజకవర్గంలోని ప్రజలు కానివ్వండి విలక్షణమైనటువంటి తీర్పునిచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు కూడా అలాంటి తీర్పునే ఇవ్వడం జరిగింది. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఏకపక్షంగా ప్రజలందరూ కూడా కాంగ్రెసా, తెలుగుదేశమా, టీఆర్ఎస్ అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ రెండు పార్టీలు నిజంగా ఒక తాటిపైకి వచ్చినట్లయితే నేను అనుకుంటున్నాను మరి ఏ కన్ఫ్యూజన్ లేనటువంటి కారు గుర్తుకు నిరంజన్ రెడ్డి గారికి ఓటేసేటువంటి అవకాశం కూడా ఉందని నేను ఈ సందర్భంగా కానీ వనపర్తి నియోజకవర్గంలో ఇప్పుడే అసలు కథ మొదలైనట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ టీడీపీల మధ్య అనూహ్యమైన పొత్తుకు ఇరు పార్టీలు సుముఖంగా ఉండటం, అందులోనూ వనపర్తి పొత్తులో భాగంగా ఎవరికి వచ్చినా కలిసి పనిచేయాలని అటు చిన్నారెడ్డి ఇటు రావుల వర్గాలు భావిస్తూ ఉండడంతో వనపర్తి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 30 ఏళ్లుగా ఇక్కడ రావుల, చిన్నారెడ్డి మధ్య కొనసాగిన పోటీ టీడీపీ కాంగ్రెస్ పొత్తుతో ఒక్కటిగా మారి టీఆర్ఎస్ తో సమరానికి సై అంటున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా ఏమంటుంటే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనే సందర్భం కూడా ఆయన కూడా. అదేవిధంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారు ఉన్నారు. సిట్టింగ్ స్థానం వదులుకోలేక అదేవిధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థించడం కాదన్న పరిస్థితి సందర్భం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వనపర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా దీన్ని ఆసక్తికరంగా గమనించిన సందర్భం. ఓనాడు ప్రధాన ప్రత్యర్థులైనటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే గుడికి వచ్చి ఒకే మనకు మిత్రపక్షంగా కలిసి పోటీ చేయడం అనేది ఆసక్తికరమైన సందర్భం వనపర్తి నియోజకవర్గంలో కొనసాగుతాం. అట్లాంటి సందర్భంలో చంద్రశేఖర్ రెడ్డి వస్తే ఎటు స్పందిస్తారో, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బట్టి చిన్నారెడ్డి గారు అదే అభ్యర్థి అయితే ఏ విధంగా స్పందిస్తారో జనాలు ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ గా ఉండే పరిస్థితి. అయితే ఇప్పుడు వనపర్తి టికెట్ ఎవరికిస్తారన్న అంశం టీడీపీ కాంగ్రెస్ లలో ఉత్కంఠ కలిగిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్నారెడ్డికి ఇస్తారా లేక టీడీపీ తరఫున రావుల చంద్రశేఖర్ రెడ్డికి కేటాయిస్తారా అన్నదే ఇప్పుడు వనపర్తి నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనందున నిరంజన్ రెడ్డి ప్రత్యర్థి ఎవరనే ఆసక్తి ఇక్కడ సర్వత్రా నెలకొంది. వీరిద్దరిలో టికెట్ ఎవరికిచ్చినా పోటీ మాత్రం తీవ్రంగా ఉంటుంది.